ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఈరోజు 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా ఎటువంటి విజయాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ త్రయోదశి, అనంతరం చతుర్దశి. మరో ప్రత్యేకత మాస శివరాత్రి. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మఖాల్లో పుట్టేటువంటి వారికి 1-3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ రోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి బృహస్పతి క్షేత్రస్థితి, మీన క్షేత్రస్థితి కాబట్టి బృహస్పతి ఫలితాలని ఎక్కువగా ఆకస్మికంగా కేతువు ఇస్తాడు కాబట్టి ఇది శుభ ఫలితాలను కలిగిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కుజ శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, చంద్ర గురు రవుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, బుధ రాహుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆదాయపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుకోగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులుగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు జటిలమైనప్పటికీ సాహస నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు దూరమవుతాయి. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని పసుపు కుంకుమలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కుటుంబ రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆదాయపరంగా కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో పూజించి నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందారాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయత్నంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి విజయాల ద్వారా ఏర్పడినటువంటి ఆనందం ద్వారా సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించి
పరమాణాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన విషయాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రయత్నాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక తప్పిదాలు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి, విజయాలు తెచ్చిపెడతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక బలం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పెంపొందింప చేసుకోవటానికి ఈ రోజు 12 రాశుల వారు శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మాతానిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే, ఓ స్నేహితుడా విను,
అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ₹1 సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పిత, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడం. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడు ₹1 తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ₹1 ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి. ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అటు వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాపమాత్రం, ఏమాయి బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించనన్న మాట అనకు. యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బు చేత లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు, అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే నేను మీతో చెప్పా, లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి, ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండం అని మనం చూస్తాం, ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి, ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు, అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతుంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు, అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి, ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఒక ఆవిడికి పెళ్ళై 10 ఏళ్ళు అయింది, 4 పిల్లలు, అమ్మా 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 అంటూ 4 పిల్లలతో వస్తోంది. లక్ష్మి, ఆమె పూర్ణత్వాన్ని పొందింది, ఆవిడ అనుగ్రహం ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలతో తల్లి వస్తోంది అనుకోండి, అది గొప్ప శకునం.
ఆ కటాక్షం కలగలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి కళ్ళొత్తుకునే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వమాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీద చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి, ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. భూపసభాంతరాళమన పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియును. ఓ యుద్ధానికి వెళ్ళాడనుకోండి, బాహువుల యందు పటుత్వం ఉండాలి. యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని నెప్పెడుతోంది అనుకోండి, అసలు చెయ్యెత్తలేకపోతున్నాడు అనుకోండి, ఇంకేం లక్ష్మీ కటాక్షం. ఆజి బాహుపటు శక్తియున్ యశమునందు అనురక్తియు. నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. కాబట్టి
విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు. నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా మాస శివరాత్రి శుక్రవారంతో మాస శివరాత్రి చేరటం ఈశ్వర ప్రియము, ఐశ్వర్యప్రదము. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యములు, షడ్గుణ సంపత్తి, ఇవన్నీ కూడా ఉంటాయి. కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు శమించి ఈశ్వర కటాక్షంతో చక్కగా ఆనందము, సంతోషము భాసిల్లే విధంగా ఈ రోజున ఈశ్వరారాధన చేస్తే అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రము ఉదయం 7:33 వరకు, తర్వాత మఘా నక్షత్రము, శివయోగము, వణిజకరణము, తర్వాత విష్టికరణము, అనేక విధాల ఈశ్వరారాధన, లక్ష్మీ ఆరాధన. మహాలక్ష్మీ ప్రదంగా లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారాగా శ్రావణ మాసం మాస శివరాత్రి అవ్వటం వల్ల చతుర్దశి ఘడియలు స్వామి కృపకి, అలాగే మహాలక్ష్మి అనుగ్రహానికి మనం ఎంతగానో ఈరోజు సహకరించే విధంగా ఉన్నది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శనివారము, శ్రావణ బహుళ చతుర్దశి, మఘా నక్షత్రము, సిద్ధయోగము, శకునికరణము, తర్వాత చతుష్పాత్కరణం, నాగవ కింస్తుఘ్నం, ఇవన్నీ దోషప్రదాలు. అలాగే అమావాస్య ముందు చతుర్దశి ఎంత మాత్రము సహకరించే విధంగా ఉండదు. అందులో శనివారము శని ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండాలి. శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. పెద్దలతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది, సహాయం చేయబోతే మనకి అవమానం ఎదురవుతుంది. అలాగని సహాయం చేయకూడదని కాదు, చేయొద్దని కాదు. జాగ్రత్తగా మనస్సు నిబ్బరంగా పెట్టుకొని మనోధైర్యంతో సంతోషంగా శుభప్రదంగా సుస్థిరంగా పనులు చేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి. అందులో శనివారము చతుర్దశి అమావాస్య ముందు తొందరపాటు లేకుండా చూసుకోవాలి. శరీరంలో ఉద్వేగభరితమైనటువంటి చంద్రప్రభావం, ఆటుపోట్లు ఉంటాయి కనుక ఎవరు ఏ మాటన్నా పట్టించుకోకుండా చిరునవ్వు మందహాసంతో శాంతంగా దైవారాధనతో మంచి మనసుతో ముందుకు నడవటం చాలా అవసరం. జన్మతిథి జాతక చక్ర వంశానికి స్వాగతం. ముఖ్యంగా పంచమి ఫణి. పంచమి అంటే సర్పముల అధిష్టానంగా కలిగి ఉన్నటువంటి తిథి. సర్పరాజు అనంతుడు ఈ తిథికి అధిష్టానం. ఒక విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పదేవత. పంచమ్యాంతు నరో జాతో దీర్ఘాయు పుత్రవాన్ భవేతు. దీర్ఘాయు పుత్రవాన్ భవేతు. ఈ పంచమి నాడు పుట్టిన వాళ్ళకి ఆయుర్దాయం విశేషంగా ఉంటుంది, ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది, సంతానవంతులై ఉంటారు. పంచమంతనయోర్మంత్రి. అసలు పంచమ స్థానం అంటేనే సంతానం. సంతానం పితృపుణ్యరాజ సచివో సౌశల్య శిల్పే మనో విద్యాగర్భ వివేక ఛత్ర సుకథా మాంగళ్య పత్రాంబరే. అనేక శుభ విశేషాలున్నాయి. మహామతి స్థిర శూర సత్యవాది జితేంద్రియ. మహామతి స్థిర, విశేషమైన జ్ఞానము, ధారణ, మేధా సంపత్తి పంచములో జన్మించిన వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది. ఇంతవరకు ఈ తిథి ఫలితాల్లో పంచమికి చెప్పిన ఫలితాలు ఏ తిథిలో కనపడలా. ఇప్పటివరకు చెప్పుకున్న తిథుల్లో మహామతి అంటే జ్ఞాన విజ్ఞానదాయకం. రెండూ ఉంటాయి అక్కడ. ధారణ ఉంటుంది, ధార ఉంటుంది. జ్ఞానం ఎంత ఉంటుందో విజ్ఞానం ఎంత ఉంటుంది. చాలామందికి విజ్ఞానం ఉంటే ఇంకా జ్ఞానంతో సంబంధం లేదు, దైవంతో సంబంధం లేదు అనే భావన ఉంటుంది. అలా కాదు. జ్ఞానము విజ్ఞానము రెండూ ఉన్నప్పుడే దైవము విజ్ఞానము రెండూ ఉన్నప్పుడు మహామతి స్థిరశూర. స్థిరత్వం ఉంటుంది, చంచల స్వభావం ఉంటుంది. శూరత్వం, శూరుడు. ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, ఆచరించాలి,
కుటుంబ పెద్దగా ఉంటారు. సత్యవాది జితేంద్రియ, సత్యపాలన, జితేంద్రియ, సత్యం కేవలం మాట్లాడటమే కాదు, సత్యం ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళే ఉంటారు. జితేంద్రియ, ప్రతిదీ కూడా వాళ్ళ వశమై ఉంటుంది. ప్రపంచంలో గొప్పవాళ్లుగా కీర్తిని పొందుతారు. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఎంతగానో రక్షిస్తుంది. రక్త వస్త్రములు అంటే ఎర్రని వస్త్రములు ధరించి శుభ కార్యక్రమాలు చేస్తే కలిసి వస్తుంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో పంచమీ తిథిలో ఆచరించదగినటువంటి కార్యక్రమాలని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీదేవిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా గృహంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద సగ్గుబియ్యం, పసుపు కలిపినటువంటి అక్షింతలు పోయాలి. అలా సగ్గుబియ్యం, పసుపు కలిపినటువంటి అక్షింతలు ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పోసిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహానికి ఎర్రటి గులాబీ పూలతో పూజ చేయాలి. అదేవిధంగా ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని శంఖంలో పువ్వులు, గరిక, చందనం కలిపినటువంటి నీటిని పోసిన తర్వాత ఆ నీటితో పళ్ళెంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. అలాగే ఈరోజు వట్టి వేళ్ళు కొద్దిగా నీళ్లలో వేసి లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా కూడా ఎటువంటి దారిద్ర్య బాధలు, రుణ బాధలు ఉన్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం పూర్తి కాగానే పూజాపీఠం మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి ఎర్రటి గులాబీ పూలతో పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అని జపించుకోవాలి. అలా లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం బొబ్బట్లు లేదా చలిమిడి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహానికి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో అభిషేకం చేసి పూజను నిర్వహించినట్లయితే సర్వ కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహం అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో పూజాపీఠం మీద ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూలమాలను అలంకరించాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి ఈరోజు జాజి పూలతో పూజ చేయాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసేటప్పుడు మీరు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు గులాబీ రంగు వస్త్రాలను కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ నిర్వహించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. పూజ మొత్తం పూర్తి కాగానే లక్ష్మీదేవి ప్రీతి కోసం 5 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి పంచహారతి ఇవ్వండి. లక్ష్మీదేవికి వడపప్పు, పానకము, క్షీరాన్నము నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. అలాగే శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈరోజు చంద్రతో లక్ష్మీదేవిని పూజించాలి. చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉండేటటువంటి కుంకుమ అని అర్థం. కుంకుమ పువ్వు రంగులో ఉండేటటువంటి కుంకుమ చంద్రతో లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసి ఆ కుంకుమను ధారణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధంగా లక్ష్మీ పూజ నిర్వహించిన తర్వాత బెల్లం పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి దాన్ని తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే మహాలక్ష్మి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సకల దారిద్ర్య బాధలను ధ్వంసం చేయటానికి, సకల దారిద్ర్య బాధలను నాశనం చేయటానికి విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం అనే శ్లోకాన్ని చదువుకున్నట్లయితే సకల దారిద్ర్య బాధలు ధ్వంసం అయిపోయి మహాలక్ష్మీదేవి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే మహాలక్ష్మీదేవి నదులు, పర్వతాలు, ఫలాలలో ఉంటానని స్వయంగా భూదేవికి చెప్పింది.
అందువల్ల ఈరోజు లక్ష్మీ పూజను నిర్వహించిన తర్వాత చుట్టుపక్కల వారికి ఫలాలను పంచిపెట్టినట్లయితే, అంటే పండ్లను పంచిపెట్టినట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మహాలక్ష్మీదేవి ఉసిరికాయ, తేనె, గుర్రము, ఏనుగు వీటిలో ఉంటానని స్వయంగా సెలవిచ్చింది. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా వీలైతే లక్ష్మీదేవి విగ్రహానికి ఉసిరికాయలతో అభిషేకం చేయండి. వీలు కాని పక్షంలో లక్ష్మీదేవి విగ్రహానికి తేనెతో అభిషేకం చేయండి. లక్ష్మీ పూజను నిర్వహించేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం పక్కన ఏనుగు ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ గుర్రం ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ ఉంచి లక్ష్మీ పూజ నిర్వహించినట్లయితే ఏనుగు, గుర్రం వీటిలో తాను ఉంటానని లక్ష్మీదేవి స్వయంగా సెలవిచ్చింది కాబట్టి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహాన్ని పొంది లక్ష్మీ కటాక్ష సిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి పరమేశ్వరుడి లింగ స్వరూపానికి ప్రదోష సమయంలో బిల్వదళాలు, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధంగా బిల్వదళాలు, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఈశ్వరానుగ్రహాన్ని, మహాలక్ష్మి కటాక్షాన్ని పొంది గృహంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజించండి. మాస శివరాత్రి సందర్భంగా శివాభిషేకం చేయండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, చివరి శుక్రవారం. కారణాంతరాల వల్ల వరలక్ష్మీ వ్రతాన్ని పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు చేసుకోలేనటువంటి వారు ఈరోజు 4వ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడంలో తప్పులేదు. వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్షాభీక్షణాల్ని పొందటానికి ఇది చక్కటి సదవకాశంగా కూడా మనం భావించాలి. అందుచేత స్త్రీలు సూర్యోదయాత్ పూర్వమే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు చేసి ఇంటి ముంగిట చక్కగా ఊడ్చి ఆవు పేడతో కలిపిన నీళ్లను కలాపి చల్లి చక్కటి ముగ్గును తీర్చిదిద్ది ఆ యొక్క సింహద్వారానికి పసుపు చక్కగా వ్రాసి కుంకుమతో బొట్లు పెట్టి సింహద్వారానికి మామిడి తోరణాలతో తోరణం కట్టి ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా ఉంచి ఇంటి గృహిణి దగ్గరే ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి ఆ గోవు చుట్టూతా 3 ప్రదక్షిణాలు ఆచరించి పుష్టభాగాన్ని చూసి పసుపు కుంకుమ వేసి నమస్కృతాంజలు ఘటించి పచ్చని గడ్డిని ఆవుకు తినిపించి లక్ష్మీదేవి అమ్మా నీ చలనదీవుల కరుణా కటాక్ష వీక్షణాలు మాకు ప్రసరింపజేయి అని చెప్పేసి ధ్యానం చేసి ఇంటిలోని పూజా మందిరంలో చక్కగా పీటపైన బియ్యం పోసి వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఆ రాగి చెంబులో కాసిని నీళ్లు పోసి పంచపల్లవాలు ఉంచి కొబ్బరికాయను ఉంచి పీచు ఉన్న ఆ కొబ్బరికాయ పైన లక్ష్మీ రూపును చక్కగా అమర్చి చక్కటి ఆభరణాలతో అలంకరించి లక్ష్మీప్రియమైనటువంటి పద్మపు ముగ్గును ఆ యొక్క పీట దగ్గర వేసి 2 వైపులా కూడాను స్వస్తికి గుర్తు వేసి ఇంటి యజమాని యొక్క వయస్సును బట్టి దీపపు కుంది యొక్క ఎత్తు సరిగా చూసుకొని చక్కటి దీపం కుందిని అమర్చి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా ఉండటానికి గృహంలో అందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లటానికి
పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మమ్మయి సన్నిధస్య అన్న చందంగా పద్మ పుష్పాలు తెల్లటివి, ఎర్రటివి, దొరికితే నల్లటివి కూడా, ఆ పద్మ పుష్పాలతో లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చక్కగా ఆచరించి లక్ష్మీదేవి యొక్క వ్రతానికి సంబంధించినటువంటి తోరములు చక్కగా తయారు చేసుకొని బ్రాహ్మణోత్తముని పిలిచి ఆ పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన పిదప వరలక్ష్మీ వ్రత కథను పరిపూర్ణంగా అవగాహన చేసుకొని వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో పాటుగా పూర్ణాలు ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ పూర్ణాల వాయనాన్ని బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చి దానికి సంబంధించినటువంటి వ్రత కథను పరిపూర్ణంగా విన్న పిదప లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండటానికి వీలుగా ఆ గృహిణి తోరాన్ని తన ఎడమ చేతికి కట్టుకొని గృహిణిగా తన జీవితం పరిపూర్ణ వికాసవంతంగా విరాజిల్లాలి అంటూ శివ తత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వర తత్వం తన భర్త సాక్షాత్తు పరమేశ్వరుడు అనేటువంటి భావనతో భర్త కాళ్లకు నమస్కృతాంజలి ఘటించి ఆశీస్సులు తీసుకొని షడ్రసోపితంగా బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టి అతిథి దేవో భవ అన్న చందంగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించాలి. ఈ యొక్క శుక్రవారం సాయం సంధ్యా సమయంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి యొక్క పాదాలకు లక్ష్మీ పాదాలుగా భావన చేస్తూ పసుపు వ్రాసి కంఠసీమన గంధం అలంకరింపచేసి నుదుట కుంకుమ బొట్టు పాపడిన కుంకుమ బొట్టు అలంకరింపచేసి శనగలు, అరటిపండు, ఒక జాకెట్ గుడ్డ ఆ పెద్ద ముత్తైదువుకు సమర్పించి ఆమె చేతికి అక్షతలు ఇచ్చి నమస్కృతాంజలు ఘటించి ఆశీస్సులు పొందిన గృహంలోని గృహలక్ష్మికి ఇంటి ఇల్లాలకు సర్వే సర్వత్రా లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం ఈ శ్రావణ శుక్రవారం నాడు లభ్యపడుతోంది. ఇది ఏ స్త్రీ అయితే శుక్రవారం నాడు ఈ విధంగా చేసి తీరుతుందో పూజాది కార్యక్రమం, ఆ ఇంట వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి ఎల్లవేళలా కూడాను ప్రసరింపబడుతుంది సుమా అని. అందుచేతనే వైభవలక్ష్మీ వ్రతం అని చెప్పేసి కూడా చాలామంది ఆచరిస్తారు. అసలు స్త్రీలకు వ్రతాలు, నోములు అనేటువంటివి పెట్టింది ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా పరిపక్వత స్థితిలో దైవచింతన తత్పరతలో ఉన్నప్పుడు దురదృష్టం అనేది ఆ ఇంటిలోనికి ప్రవేశించదు. అదృష్ట కల్పవల్లి ఎప్పుడూ కూడాను స్థిర నివాసంగా ఉంటుంది సుమా అని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. ఈ విధంగా లక్ష్మీదేవిని పరిపూర్ణవంతమైనటువంటి త్రికణ శుద్ధితో తల్లిని కొలిచి ఆ తల్లికి సంబంధించినటువంటి కనకధారాస్తవాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నిత్యం కూడాను ఇంటిలో చదువుతారో ఆ ఇంట బీదరికము అనేటువంటిది ఉండనే ఉండదు. ఇంత విశేషంగా ఉన్నది ఈ లక్ష్మీ కటాక్షరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గృహబలరీత్యా ఆచరించి తరించాలి. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కొత్తగా అనేక వ్యాపారాలు చేశాం, ఆ వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు చేయాల్సి వచ్చింది. ఆ రుణ విముక్తి కావటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. రుణ విముక్తిని పొందడానికి
సృష్టిలో పరమేశ్వరుడు ప్రసాదించిన లవంగాలు సహకరిస్తాయి. మీ పూజా మందిరంలో ఇష్టదేవత ప్రార్థన చేసి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మీద 5 లవంగాలు గుచ్చి నమస్కృతాంజలు గడించండి. రుణగ్రస్త విమోచన జరగాలి అని చెప్పేసి అలా గుచ్చినటువంటి నిమ్మకాయ మరునాడు 4 బజార్ల కూడలిలో వదిలేసేయండి. అలా గనక చేసినట్లయితే త్వరగా రుణ విమోచన శక్తి కలిగి తీరటానికి గ్రహాలు అనుగ్రహిస్తాయి సుమా అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.